హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు బ్లాగ్ అంటే ఏమీ లేదండి. ఈ రోజు నా చీరల దుకాణం మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఎలా పడితే అలా ఉందండి బీరువా. ఇవన్నీ కూడా సదురుకుందాం అనుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబర్స్ అడిగారన్నమాట, మీ మెమరీ చీరలు ఉంటే చూపించండి అని. సో కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను. నా పెళ్లి చీర కూడా చూపిస్తా, ఓకేనా? సో మరి ఫస్ట్ బీరువా ఎలా ఉందో చూపిస్తాను రండి. ఒక్క నిమిషం. నా బీరువా అయితే ఇదేనండి. అయితే చూడండి ఎలా పడితే అలా ఉందమ్మా. ఇదిగోండి, ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి జిప్పులు. ఇవి ఏంటంటే క్వాలిటీ లేవు, పైగా జిప్పులన్నీ ఊడిపోతున్నాయండి. ఇదిగోండి, జిప్పులన్నీ ఊడిపోవడమే, క్వాలిటీ అయితే అస్సలు లేవు. ఏదో గుడ్డిగా కొనేసాను, అస్సలు బాగోలేదు బాబోయ్. అనవసరంగా కొన్నాను. నా చీరలు మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయి. ఇవన్నీ తీసేసి మామూలుగా సదురుకుందామని నా ప్లాన్ అన్నమాట. సో అన్నీ కూడా మీకు చూపిస్తాను. నా పెళ్లి చీర ఇందులో, నా పెళ్లి చీర ఏంటో చెప్పండి. మీకు ఎదురుగుంటానే కనిపిస్తుంది, పైన కింద నా పెళ్లి చీర ఏంటనేది వెంటనే కామెంట్ చేయాలి మీరు చెప్పకుండానే. నా పెళ్లి చీర ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను మీకు, ఓకేనా? లాస్ట్లో చూపిస్తాను, ఇప్పుడు చూపించను. ఫస్ట్ అయితే ఈ చీరల బ్యాగ్ తీయ ఫ్రెండ్స్. బాబోయ్, నా చీరలో ఎలా పడతా ఉన్నాయిరా బాబోయ్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చల్లా చెదురైపోయినాయి దీని. నారాయణ పట్టు, ఓహో. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ చదువుకోవాలి, బయటికి తీస్తే కానీ అర్థం అవ్వదు అప్పుడు ఏం చీరలు ఉన్నాయి ఏంటి. ఇదొక చీర, ఇది మా ఆడపడుచు గారు పెట్టారు. ఈ చీర కట్టుకుంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చీర. కొన్ని చీరలు ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. ఫస్ట్ బయట తీసేయారన్నీ, బయట తీసేస్తే అప్పుడు అర్థం అవుతుంది ఏం చీరలు ఉన్నాయి ఏంటి అనేది. ఆల్మోస్ట్ అన్నీ తీసాను. నా దగ్గర పట్టు శారీస్ అలాంటివి ఏమి ఉండవండి, మామూలుగా తక్కువ రకం చీరలే ఉంటాయి. ఎలా పడతా ఉన్నాయి. ఇక్కడ అన్నీ వేసాను, మూటలు అన్నీ వేసాను. ఇక్కడ అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ వేస్తున్నాను చీరలో. ఆ పెళ్లి చీర ఏంటనేది ఈ లోపు కనిపెట్టండి. ఈ చీర కూడా చాలా బాగుంటుంది, కలర్ అంటిపోయింది, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. అంటే ఏంటంటే అప్పుడు అలాగా మరి అప్పట్లో అయ్యే కదా, అందులో తీసుకున్నాను. ఇవన్నీ ఒకరు పెట్టారు ఇవన్నీ చీరలు, అవన్నీ చూపిస్తాను మీకు. ఈ బ్లౌజ్ మా చుట్టాలు అమ్మాయి చేయించింది, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన చీర, నాకు ఇష్టమైన రంగు. ఇది మా ఆడపడుచు గారు పెట్టారన్నమాట. ఇది చాలా బాగుంటుంది శారీ. ఈ శారీ మీద బ్లౌజే ఇంతకు మీకు వీడియోలో చూపించాను కదా, ఇదే ఈ శారీ మీద బ్లౌజ్. ఇలాగా నా దగ్గర ఏదైనా కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏదైనా ఉందంటే ఈ శారీ అనండి, ఈ బ్లౌజ్. అంతకుమించి నా దగ్గర అంత అంటే అంత పెట్టుబడి అయితే ఏం పెట్టను, మామూలుగా ఉంటాయి అంతే. జస్ట్ ఇదే నా శారీ, ఇదే నా శారీ కలెక్షన్స్ అయితే ఇవేనండి నా దగ్గర. ఇదే నా శారీ కలెక్షన్స్. సో ఇది కూడా నా ఫ్రెండ్ పెట్టింది. అప్పట్లో ఏమంటారు, ఏం శారీస్ ఇది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏదో పేరమ్మ, దీని పేరు గుర్తురాదు. అప్పట్లో పువ్వు పూపింది కదా, జిమ్మియా ఏదో, జిమ్మి శారీ ఏదో అన్నారు కదా, ఈ శారీ అండి. ఇది నా ఫ్రెండ్ పెట్టింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ రంగులో మామూలుగా ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇలా కుట్టించుకున్నాను కానీ చాలా బాగుంటుంది. జిమ్మి శారీ అంటే జిమ్మి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్. అసలు ఎంత లావు ఉన్నా కూడా ఈ శారీ పెట్టుకుంటే బాగా సన్నగా కనిపిస్తుంది అనమాట. అందుకే నాకు ఈ చీర అంటే ఇష్టము. నా ఫ్రెండ్ కొన్నదా చీర. నా ఫ్రెండ్ కొన్న చీరలు ఏమేమి ఉన్నాయి అంటే చూపిస్తాను చూడండి. అదొక చీర కొంది, ఇంకా రెండోది వచ్చేసరికి ఇంకేం కొంది, ఇవన్నీ చూడండి ఎలా ఉన్నా. ఇది వచ్చేసరికి వరలక్ష్మి వ్రతానికి మేము నలుగురు ఫ్రెండ్స్ అండి, నాతో పాటు నలుగురు. అప్పుడు మేము అందరం కూడా ఒకేలాంటి చీర తీసుకున్నాం అనమాట. అది మీకు పిక్ పెడతాను, వస్తుంది. మా ఫ్రెండ్స్ కట్టుకున్న సేమ్ కలర్ శారీస్ పిక్ పెడతాను చూడండి. వరలక్ష్మి వ్రతానికి ఒకేలాంటివి తీసుకున్నాము. చాలా బాగుంటుంది శారీ, చాలా క్లాస్ లుక్ అన్నమాట ఈ శారీ. ఖరీదైన ఏమైనా ఉన్నాయి చూపిస్తున్నాను మీకు, ఓకే? ఇది ఒక శారీ, ఇది కూడా నా ఫ్రెండ్ పెట్టిందండి. మొన్న మా పెళ్లి రోజు జరిగింది, అది నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. చాలా మంది చూశారు, సపోర్ట్ చేశారు, విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా నా పెళ్లి రోజు అనమాట. మొన్న మా పెళ్లి రోజు జరిగింది కదా, అప్పుడు వీడియో పెట్టాను కదా, మీరు ఆల్రెడీ చూశారు. జస్ట్ దీన్ని కూడా బొట్ట చేతుల్లాగా కుట్టించుకున్నాను. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది శారీ మొత్తం. పైట నుంచి వచ్చేసరికి గ్రీన్ వచ్చేస్తుంది, శారీ మొత్తం ఈ రంగులో ఉంటుంది అనమాట. ఇది కూడా నా ఫ్రెండ్ పెట్టింది. నా ఫ్రెండ్ అన్ని మంచి చీరలు కడుతుంది.
నా ఫ్రెండ్ పెట్టింది. ఇది ఎప్పుడు పెట్టిందంటే తను ఇళ్లలో దిగుతుంది అనమాట. తను ఇళ్లలో దిగుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి కూడా చక్కగా చీరలు పెట్టి పంపించింది. ఇది నా ఫ్రెండ్ పెట్టింది. ఇంకేమున్నాయి ఇదిగోండి, ఇది కూడా నా ఫ్రెండేనండి. ఈ సారీ కూడా మా ఫ్రెండే పెట్టింది. ఇదిగోండి, ఇది ఎప్పుడు పెట్టింది అని గుర్తు రావట్లేదు. ఇదే వ్రతానికి, వరలక్ష్మి వ్రతానికి పెడుతూ ఉంటుంది. ఇలా ఫంక్షన్స్ పెడుతూ ఉంటుంది. మమ్మల్ని ఉత్తి చేతులతో ఎప్పుడు పంపించదు. చక్కగా తాంబూలం ఇచ్చి ఇవి ఈ విధంగా చీరలు పెట్టి పంపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడు గృహప్రవేశం అనుకుంటా. గృహప్రవేశానికి ఏటో అండి, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇది మాత్రం మా ఫ్రెండ్ పెట్టిందని ఐడియా ఉంది. గృహప్రవేశానికా లేదంటే ఇంట్లో దిగినప్పుడా, సారీ రెండు ఒకటే కదా, అదే గృహప్రవేశానికా లేదంటే ఎప్పుడంటే వరలక్ష్మి వ్రతానికా అనేది ఐడియా రావట్లేదు. మా ఫ్రెండ్స్ మేము దగ్గర 12-13 ఏళ్ళు స్నేహం అది. సో తను ఈ శారీ పెట్టింది. మొత్తం 4-5 శారీతో పెట్టింది నాకు. ఇవన్నీ కూడా మా ఇంట్లో నేను కొనుక్కున్నానండి. ఈ శారీ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. ఇదంతా గోల్డ్ వచ్చింది. బ్లౌజ్ అంటే నేను వెరైటీ ఏం కుట్టించుకోను, నార్మల్గానే కుట్టించుకుంటాను. ఇవ్వండి ఇలా నార్మల్గానే కుట్టించుకుంటాను. నాకు పెద్దగా స్టైల్గా కుట్టించుకోవడం గట్టు ఉండవు. ఇదిగోండి నార్మల్గానే ఉంటాయి. అందుకని నేను బ్లౌజులు ఏం చూపించట్లేదు. చీరలు కూడా బాగున్నాయి చూపిస్తున్నాను. సో ఇది ఒక శారీ. ఇది మా వారు కొన్నారు. ఇది మా వారు కొన్నారు. ఈ శారీలు బాగుంటుంది. మొన్న ఇప్పుడు దివాళీకి కట్టాను ఈ చీర. బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్లో వస్తుంది. బ్లౌజు ఈ కలర్ దివాళీకి కట్టాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది ఈ కలర్. ఇంకా ఈ చీర వచ్చేసరికి మా చుట్టాలు పెట్టారండి. ఇప్పుడు వచ్చి కట్టలేదు, కొత్త చీర ఇది. మా చుట్టాలు పెట్టారనమాట. మొన్న మా తమ్ముడు పెళ్ళైంది కదా, అప్పుడు పెట్టారనమాట ఈ చీర. అసలు కట్టలేదు, కుట్టించలేదు జాకెట్. ఇవన్నీ నార్మలే. ఇప్పుడు మా పెళ్ళైన చీర అండి ఇది. చాలా బాగుంటుంది, బరువు ఎక్కువ ఈ చీర. మొత్తం చమ్కీలే. ఇది కొని దాదాపు 7 సంవత్సరాలు అయిపోద్ది. 5-6-7 సంవత్సరాలు అయిపోద్ది. జాకెట్ పట్టట్లేదు, అందుకని దీన్ని పక్కన పెట్టేసాను. చీర బరువు చమ్కీలు. సో అందుకని పక్కన పెట్టేసాను. ఇదిగోండి నేను జాకెట్ ఇదే కానీ కట్టట్లా, బరువు ఎక్కువ అయిపోయింది. ఇవన్నీ చిరిగిపోయినాయి. అమ్మ తీసేది. ఇదిగోండి మొత్తం కన్నాలు పడిపోయింది బాబోయ్, క్వాలిటీ లేవు. ఇంకా మర్చిపోయింది మీకు ఇంకోటి చెప్పడము. నారాయణ పొట్టు కూడా మేము 4 తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇది వరలక్ష్మి వ్రతానికి మేము ఒకేలాంటివి చీరలు కట్టుకుందామని ప్లాన్ వేసుకుని ఇంక ఈ చీర నారాయణ పొట్టు శారీ అయితే కొనుక్కున్నమాట 4 కూడా. ఈ చీర కడితే లక్ష్మీదేవిలేనండి. చాలా బాగుంటుంది నారాయణ పొట్టు. చాలా లైట్ వెయిట్. అంటే నారాయణ పట్టులో చాలా రకాలు క్వాలిటీ ఉంటుంది. మేము కొంచెం ఎక్కువ క్వాలిటీ పెట్టాము. అంటే ఇది 1400 చిల్లర ఎంత ఇది, కానీ సూపర్గా ఉంటుంది. శారీ కడితే మాత్రం కేకే. ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఈ శారీ నేను చాలా బాగుంటాను. ఏదో అనుకోవాలి మరి. నాకు ఇష్టమైన చీర ఇది, లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. ఇంకేమున్నాయి? ఇంకేం లేవండి, అన్నీ మామూలు చీరలేనండి. ఇంకా మీకు చూపించాలి తెలిసిన ఖరీదైనవి అయితే ఏమీ లేవు. అన్నీ నార్మల్ శారీస్ ఉన్నాయి. ఇది మా వారు అప్పుడప్పుడు సీఎంఆర్కి అయితే ఏదో చీరలు కనిపిస్తాయి తక్కువలో కొనేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంటుంది. శారీ కట్టుకుంటే లుక్ బాగుంటుంది అన్నమాట. అంతేనండి. నా చీరలు అంటే మరి హెవీగా అంటే పట్టు చీరలు అలాంటివి ఏమి మీరు అసలు అనుకోవద్దు. ఇదిగో ఈ శారీ కూడా నా ఫ్రెండే పెట్టింది. అంటే వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి చీరలు ఎక్కువ పెడతా ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి పెట్టింది చీర. కట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండే 4-5 చీరలు పెట్టేసింది దాదాపు. దానికి ఇప్పుడు వచ్చిన ఒక చీర కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. పెడతాను. ఇవన్నీ కూడా మామూలుగా పూజ టైంలో కట్టుకోవాలి, అంటే గుడికి వెళ్తుంటాం కదా. సో గుడికి వెళ్ళినప్పుడు కట్టుకుందామని చెప్పేసి ఇలాంటి చీరలు అయితే నా దగ్గర ఉంటాయి. బనారస్ పట్టు చీరలు అలాంటివి ఏమి నా దగ్గర ఉండవు. అంటే ఉండవు అంటే నేను ఎక్కువగా చీరలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే నాకు ఉండదు. అది మీనింగ్ వచ్చేసరికి మనదంతా లో బడ్జెట్ అనమాట. ఇందులో 10,000 చీర అయితే లేదు, కానీ నాకు 10,000 చీరే సమానం. ఇవన్నీ కూడా 10,000 పైన చీర. 10,000 చీర పెడితే ఎంత ఖరీదో అంతకుమించి నా దగ్గర ఉన్నాయి. నేను అదే ఫీల్ అవుతాను. నీ దగ్గర 10,000 చీర ఉందా, నాకు అంతకంటే ఉన్నాయి, అలా ఫీల్ అవుతాను అనమాట. సో మా వారు అడిగితే కొంటారు, కానీ మన స్థాయిని బట్టి మనం ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా అప్పట్లో సీఎంఆర్లో తీసుకున్న చీరలు. ఇవన్నీ సదరాలి. అంటే ఫ్రెండ్స్ చీరలు అంటే ఇవేనండి. ఇంకా నా దగ్గర అన్ని మామూలు చీరలే. చీరలు అంటే మీకు ఏదైనా కొంచెం పొట్టుగా చూపించాలి, పొట్టు టైపు చూపించాలి అనుకున్నాను కాబట్టి అవన్నీ మీకు చూపించాను. సో ఇది నార్మల్గా నాకు ఇష్టమైన చీర. ఇది నాగల చోటి కట్టాను, ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. చాలా వీడియోస్ పెట్టాను, సపోర్ట్ చేయండి. బీరువా అయితే ఖాళీ అయిపోయింది. ఇదిగోండి బీరువా మొత్తం ఖాళీ చేస్తాను, పేపర్లు కూడా వేసాను. ఇప్పుడు చీరలో చదువుకోవాలి. ఇదిగోండి నిలబడతలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకునేసరికి అయిపోద్ది నా పని. చదువుకున్న తర్వాత చూపిస్తాను, సరేనా?
హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే శారీస్ అయితే సదిరేసుకున్నానండి. మీరు దేనికోసం ఏదో అడగాలనుకుంటున్నాను నన్ను. నాకు గుర్తుంది. నా పెళ్లి చీర కోసమే కదా! నా పెళ్లి చీర చూపిస్తాను. సో, అంతకంటే ముందు నేను శారీస్ అయితే సదురుకున్నాను. ఒకసారి ఒక లుక్ ఎయ్యండి. ఇదిగోండి శారీస్ అన్నీ కూడా ఇంతకెలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మొత్తం కూడా సదురుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం గుడికి వెళ్ళడానికి, తాంబూలంకి పిలుస్తుంటారు కదా! టక్‌మని కట్టుకోవడానికి అయితే ఇక్కడ పెట్టాను. కొంచెం ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి ఎళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఈ పైనున్న చీరలు కట్టుకుంటానన్నమాట. అది బ్లౌజులన్నీ కూడా ఒకవైపు పెట్టుకున్నాను. ఇదిగోండి అన్ని బ్లౌజులు. ఈ 2 అర్మార అంటే 2 కబోర్డుల్లో ఈ విధంగా సదురుకున్నాననమాట. మొత్తానికైతే ఈరోజు చాలా కష్టపడ్డాను. నా పెళ్లి చీర చూపిస్తానన్నాను కదా! ఆ! ఇదేనండి బాబు నా పెళ్లి చీర. నిజమండి బాబు. ఇదేంట్రా బాబు ఇలా ఉందనుకుంటున్నారా? ఇదే నా పెళ్లి చీర. ఇగో నిన్నే ఉతికానండి బాబు. కంఫర్ట్ ఎట్టి మరీ ఉతికాను. మంచి వాసన వస్తుంది. అమ్మా! ఈ పెళ్లి చీర గుర్తొస్తున్నాయి ఈ రోజులు నాకైతే. ఇదే నా పెళ్లి చీర. కావాలంటే మీకు నా ఫోటో యాడ్ చేయాలా వద్దా? మీరు అడగండి. అడిగితే యాడ్ చేస్తాను ఫోటో. మా వారిది నాది. ఈ శారీ మీద ఉన్నది. సో, ఇదే నా పెళ్లి చీర. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానో నాకే తెలీదు. నాకు ఇష్టమైన చీర. అంతే. స్వీట్ మెమరీస్. ఎంత మెత్తగా ఉంటుందో ఈ చీర. చాలా ఇష్టం నాకు ఈ చీర అంటే. ఇది నా పెళ్లి చీర. మీకు ఫోటో కావాలంటే కామెంట్ చేయండి. అక్క ఫోటో పెట్టంటే పెడతా. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు అయితే ఇదేనండి నా చీరల దుకాణం అన్ని చూపించాను కదా, కలెక్షన్స్ అన్ని కూడా చూపించాను. సో, ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అంటే తెలుగు సరిగ్గా తలబడుతూ ఉంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ.